హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయన్న కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకు ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కదండి. అంటే ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి అంటారు, కొంతమంది చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఆ రోజునైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు మధ్యాహ్నం భోజనం అది చేసి ద్వాదశి రోజు సాయంత్రం ద్వాదశి గడియలో ఉన్న ఆ రోజున ఈ తులసమ్మ దగ్గర పూజ అనేది చేసుకుంటారండి ప్రతి ఒక్కళ్ళు. ఒక్కొక్కళ్ళు అయితే మామూలుగా ద్వాదశి పూజ మాత్రమే చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ద్వాదశి పూజ అనేది ఎవరు ఏ విధంగా చేసినా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా సౌభాగ్యంగా ఉండాలని తులసి దేవిని ఆరాధన అనేది ఈ కార్తీక మాసంలో కంపల్సరీ అందరూ చేసుకుంటారండి. తులసి దామోదరుని ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పూజిస్తారు. ఈ రోజున కొంతమంది అయితే తులసి కోట దగ్గర అంటే హాల్లోనో లేదంటే తులసి కోట దగ్గరే పూజ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేని వాళ్ళు తులసి కోట ఆనవాయితీ లేని వాళ్ళు తులసమ్మని మామూలుగా ఇలాగ కుండీలో కూడా పెంచుకొని పూజ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. ఈ రోజున ఉసిరి కొమ్మని తెచ్చుకొని ఆయన్ని దామోదరుడిగా భావించి తులసి మాతకు ఉసిరి కొమ్మని పక్కన పెట్టండి. ఆ రెండింటికి కూడా ఒక పసుపు దారంతో ఇలాగ రెండింటిని కట్టి వాళ్ళు ఇరువురికి పెళ్లి జరిగినట్లుగా భావన అనేది చేసుకుని పూజ అనేది ప్రారంభం అనేది చేస్తూ ఉంటారు. గుళ్ళో అయితే అంతా కూడా శాస్త్రంగా చేస్తారండి. మన ఇంటి దగ్గర అయితే ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ రోజున ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు ఫ్రెండ్స్. చాలామంది ఎక్కువ దీపాలు వెలిగించడానికి ఇష్టపడతారు. ఒక్కొక్కళ్ళు అయితే 11, 9, అలాగే 5, 13, 21 అలాగే ఎన్నైనా వెలిగించవచ్చండి మన ఇదిని బట్టి. మేమైతే దేవునికి సపరేట్గా ఒక రూమ్లోనే అంటే మాకు ఉన్న 4 గదిలో ఒక రూమ్లో దేవుడిని మేము ఏర్పాటు చేసుకుని దేవుని పూజ అనేది చేస్తూ ఉంటాము. అంటూ ముట్టు వచ్చినప్పుడు కొంచెం దూరంగా ఉండడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రూమ్లోనే నేను తులసి మాతను కూడా ఈ రూమ్ మధ్యలో పెట్టుకుని ఆ తులసమ్మకి పూజ అనేది చేసామండి. అలాగే ఉసిరి కొమ్మను కూడా మా వారు తీసుకొచ్చారు. ఉసిరికాయతో ఉన్న కొమ్మను తీసుకొస్తే ఆ రెండింటిని కూడా చక్క పక్కన పెట్టి తులసి మాతని ఈరోజు పెళ్లి కూతురుగా అలంకరణ అనేది చేసుకోవాలి. ఆ తల్లికి ఎంత అలంకరణ చేసుకుంటే అంత మంచిదండి. అంటే మనకున్న స్తోమతను బట్టే పువ్వులతో పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ కూడా తల్లికి పెట్టి వీలైతే మీ దగ్గర ఏదైనా ముత్యాలు కానీ ఏ ఉన్నా సరే అవి కూడా వేసుకోవచ్చు. అలాగే తులసి మాత కొంతమంది జాకెట్ ముక్క చీర కూడా కప్పుతారు ఆ తల్లికి, అలా కూడా చేసుకోవచ్చు. చక్కగా ఈరోజు అలాగా తులసి మాతను పెళ్లి కూతురుగా అలంకరించుకొని ఆ దామోదరుడిగా ఉసిరి కొమ్మను కూడా పెట్టుకుని ఆ ఇరువురికి కూడా పూజ అనేది చేస్తారు. ముందుగా ఏ పూజ చేసినా గణపతి పూజ అనేది చేయాలి. కాకపోతే గణపతిని విడిగా పెట్టుకోవాలండి. తులసి మొదట్లో పెట్టకూడదు. గణపతిని పసుపు గణపతిని చిన్నగా మనం చేసుకొని అప్పుడు గణపతి పూజ ప్రారంభించి ఏ విధమైన మనకి పొరపాట్లు జరిగినా లేదంటే ఏ విధమైనవి కూడా ఆటంకాలు రాకుండా ఆ తల్లి స్వామి పూజ జరగాలని మనం మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకొని గణేషుని పూజ అంటే గణపతి పూజ అనేది చేసుకున్న తర్వాత అప్పుడు తులసి దామోదరుల పూజ అనేది చేసుకోవాలండి. గణపతి పూజ అనేది పంచోపచార పూజ చేయొచ్చు, లేదంటే షోడశోపచార విధంగా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఏదైనా కృష్ణుడిది పెద్దది మీ దగ్గర కృష్ణుడు బొమ్మ కనుక ఉన్నట్లయితే అంటే కృష్ణుడి ప్రతిమ కొంతమంది పెట్టుకుంటారు, అలా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే కృష్ణుడిది ఏదైనా పెట్టుకోవచ్చు. లేని పక్షంలో చిన్న రాయి అయినా సరే దామోదరుడిగా భావించి పూజ అనేది చేసుకుంటారు. లక్ష్మీదేవి స్వరూపంగా తులసమ్మను భావిస్తాం కనుక లక్ష్మీదేవి ఉంటే కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలాగ ఉన్న వాటితో ఇలా అలంకరణ అనేది చేసుకొని తులసి మొక్క మొదట్లోనే ఇలాగ లక్ష్మీదేవిని ఇలాగ చిన్న కృష్ణుడిని పెట్టుకుని ఇలా పూజ అనేది చేసుకున్నాను. కాకపోతే మనకు మెయిన్ వచ్చి ఉసిరి కొమ్మ తులసి దేవినే మనం తులసి దామోదరులుగా భావిస్తారు. ఈరోజు తులసిని కొత్తగా ఒక తులసమ్మను కూడా తెచ్చి మనం తులసి మొక్క మొదట్లో మనం నాటుకోవాలండి. నాటుకున్న తర్వాత పూజ అనేది చేసుకోవాలి. పూజ కూడా మనం వినాయకునికి ఎలా అయితే పూజ చేస్తామో పంచోపచార పూజ కానీ లేదంటే షోడశోపచార విధంగా పూజ అనేది చేసుకుని ఇరువురికి కూడా తులసి అష్టోత్తరం అలాగే దామోదరుని అష్టోత్తరం అదన్నీ చదువుకుని పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు కంపల్సరీ ఉసిరికాయలు ఉంటే కనుక ఉసిరి దీపం వెలిగించుకోండి, చాలా మంచిదండి. ఉసిరి దీపం వెలిగించిన ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేసిన ఈ కార్తీక మాసం చాలా మంచిదని చెప్తారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయడానికి ఇష్టపడతారు. ఈ కార్తీక మాసంలో వన సమారాధన జరిగినప్పుడు ఉసిరి చెట్టు దగ్గరే ఎక్కడ ఉందో చూసి అక్కడ పూజలు అవి చేసి తులసి దామోదరుని కూడా కొలుచుకొని
సర్వేశ్వరుని కూడా పూజించుకుని పార్వతీమాతను పూజించి మనకి ఉసిరి చెట్టు ఉన్న చోట భోజనాలు అవి పెడుతూ ఉంటారు కదండి. అలాగే ఈ రోజున మనకి ఉసిరికాయలు ఉన్న చోట మనం ఎక్కువ ఉసిరికాయలు ఉంటే కనుక తెచ్చుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించుకోవచ్చు. చిన్నపిల్లలతో సైతం కూడా చక్కగా వెలిగించమని చెప్పచ్చండి. ఈరోజు ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు. ఈ కార్తీక మాసం దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. కార్తీక మాసం అన్నాళ్ళు కూడా చక్కగా దీపాలతో అలంకరణ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంటి ముందు కూడా మీరు దీపాలు అనేది పెట్టుకోండి. గుమ్మానికి అటు ఇటు కూడా గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టుకుని చక్కగా ముగ్గులు పెట్టి గుమ్మానికి అటు ఇటు కూడా 2 దీపాలు పెట్టి, అలాగే మన ఇంటి మధ్యలో కూడా ముగ్గు పెట్టి ఒక దీపారాధన అనేది చేసుకుని సంధ్యా దీపంగా భావించి తులసి పూజ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇలాగ చేసుకుని అష్టోత్తరం ఇవన్నీ చదువుకుని తులసి మాతని మౌనంగా మన మనసులోని కోరిక చెప్పుకోవాలండి. క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించిన కథ కూడా నేను చెప్పి ఉన్నాను. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే దామోదరుడికి తులసీదేవికి పెళ్ళి ఎందుకు చేస్తారా అనేది కూడా మీకు ఆ కథలో చక్కగా వివరణ ఇచ్చి ఉన్నానండి. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ కథ అంతా చెప్పి మీకు ఈ తులసి పూజ ఎలా చేయాలి ఇవన్నీ చెప్తే బాగా లెంతీ వీడియో అయిపోతుంది. అందుకే మీకు చెప్పడం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మా ఇంట్లో పూజ అనేది చేసుకున్నామండి. ఇలా చేసుకుని చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. మనం స్వామివారికి అమ్మవారికి ఏవైనా సరే నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈరోజు పానకం కానీ చలివిడి వడపప్పు కానీ లేదా ఫ్రూట్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు అండి. అలాగే స్వామి అమ్మవార్లకి ఎవరికి పూజ చేసినప్పటికీ కూడా కంపల్సరీ కొబ్బరికాయ అనేది మనం స్వామి అమ్మవార్లకి సమర్పించాలి. కనుక తులసి మాతని దామోదరిని స్మరించుకుని మన మనసులోని కోరిక ఏదైనా ఉంటే చెప్పుకొని మనం చక్కగా స్వామి అమ్మవార్లకి నమస్కరించుకొని అప్పుడు ఒక కొబ్బరికాయ అనేది నైవేద్యంగా సమర్పించుకొని పళ్ళు కానీ ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి రోజున ఆవు పాలతో పరమాణం కూడా చేయొచ్చండి. అలాగే చలివిడి వడపప్పు పానకమే కాదు, మీరు ఏదైనా సరే నైవేద్యాలుగా చేసుకుని అమ్మవారికి అయ్యవారికి చూపించి ఆ హారతి అనేది ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మా ఇంట్లో అయితే పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా చక్కగా మనసు ఎంతో తృప్తిగా స్వామి అమ్మవారికి పూజ అనేది ఇలా చేసుకున్నాం. తులసీమాత పూజ చేసినంత మాత్రాన్ని కార్తీక మాసంలో ఎంతో పుణ్యం అండి. మనకి ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ చేసి తీరాలి. మనకు వచ్చిన విధంగా తులసమ్మను పూజించుకున్నా ఆవిడ మౌనంగా అన్నీ వింటారని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. తులసమ్మని ఎవరైతే పూజిస్తారో ముక్కోటి దేవతల్ని పూజించినట్లుగా లెక్క. తులసిమాత మొదట్లో నీరు పూసినంత మాత్రాన్ని పితృదేవతలే కదండి, మొత్తం ముక్కోటి దేవతలు కూడా ఎంతో సంతోషపడతారంట. అలాగే తులసమ్మ మనకు సౌభాగ్యాన్ని కూడా ఇస్తుంది. అలాంటి తులసమ్మని పూజ ఈ కార్తీక మాసంలో అన్నాళ్ళు పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.